నా బలము నీవే ప్రభువా, నా సర్వం నీవే దేవా, నా క్షేమం నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా క్షేమం నీవే ప్రభువా. నాలో కన్నీరే నీ వైపే చూడగా, నీవే యేసయ్యా సంతోషం నింపగా, నాలో కన్నీరే నీ వైపే చూడగా, నీవే యేసయ్యా సంతోషం నింపగా, నాలో కన్నీరే నీ వైపే చూడగా, నీవే యేసయ్యా సంతోషం నింపగా, నిట్టూర్పులో ఎలలో గాఢాంధకారములో, నిట్టూర్పులో ఎలలో గాఢాంధకారములో నీవే నాండగా, నన్ను బలపరచగా, నిట్టూర్పులో ఎలలో గాఢాంధకారములో నీవే నాండగా, నన్ను నడిపించగా, చే దైవం నీవైతివే, కనుపాపగా నన్ను కాపాడితివే నీ దయలో. ఉజ్జియా ధూపము వేటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉజ్జియా మహారాజు, మరి ఆయన ఒక మహారాజు, గొప్ప రాజు ఉజ్జియా. అయితే ఆ యొక్క దేవాలయంలో ఉజ్జియా ఏం చేశాడంటే, ఒక రాజుననే అహంకారంతో నేను ఏదైనా చేయగలను, ఏమైనా చేయగలను, ఎలాగైనా చేయగలను, నాకు సాటి ఎవడు, నేను ఒక దేశానికి రాజుని కాబట్టి నేను ఏదైనా చేయగలను అనుకుని గర్వపడి, ఇప్పుడు చాలామంది అంటారు, ఇది పెద్దల వరకు ఇప్పుడు చెప్పేది కొంతమంది అంటారు, గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. అంటే ఎవరు
పని వాళ్ళు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, మరి నడిపిస్తాడు, అవసరాలు తీరుస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు. అలాగే ఒక ఉజ్జియా దేశానికి రాజు అంటే ఆజ్ఞ ఇవ్వడం, ప్రజలను పరిపాలించడం, ప్రజలకు కావలసిన సదుపాయాన్ని చూసుకోవడం ఉజ్జియా రాజు పని అంటే అధికారులకు చెప్పి ఆ రాజుని సక్రమంగా పరిపాలించడానికి, ఆ రాజ్యాన్ని ఏమి లోటు ఉందో చూసుకోవడానికే, మరి ఇతర దేశాలు దండెత్తుతే దాన్ని ఏ విధంగా చేయాలని నలుగురితో ఆలోచించి చేసుకోవడానికే రాజు. అంతేగాని ఒక దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలో అర్చకులు ఉంటే అర్చకులు మానేసి నేనే అర్చన చేస్తాను మీరు అవసరం లేదంటే అది అర్చకులు చేసే పని. అది అంటే అది సేవకులు చేయాలి. అది మరి అహరోను వంశస్థులకు చెందింది కాబట్టి వాళ్ళు దేవుని పరిచర్య చేయడానికి అర్హులు. వాళ్ళు ధూపం వేయడానికి అధికారం ఇచ్చింది దేవుడు. ఇప్పుడు మరి దావీదు మహారాజు వాళ్ళు సమకూర్చాడు, ఫలానా మరి గోత్రం వాళ్ళు దేవునికి బలి అర్పిస్తారు, మరి ఆ పులిపీఠం మీద ఉంటారు, మరి దేవుణ్ణి మరి ఆ యొక్క ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించే కాడ వాళ్ళే ఉంటారో వాళ్ళే చేయాలి, దేవుడికి అర్పించాలని ఒక దేవుడు నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారంగా దావీదు చేశాడు. దాన్ని మరి ఉజ్జియా రాజు వచ్చినప్పుడు రైట్ నువ్వు వేయటా కుదరదు, నేనే దూపమేస్తానన్నాడు. దేవుడు ఎవరికి ఇచ్చే అధికారం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఒక సేవకుడిగా నువ్వు బోధించాలి తప్ప మరి ఎవరిని శిక్షించడానికి నీకు అధికారం లేదు. నువ్వు తప్పు చేసే వాళ్ళని దండించడానికి లేదు. నాయన ఇది తప్పు కాబట్టి ఈ విధంగా నడువు అని దేవుడు మనకి చెప్తాడు. అంటే ఎందుకంటే తప్పు చేసేవాడిని దండించడం కాదు, కానీ ఆ తప్పు నుంచి బయటపడడానికే జ్ఞానోపదేశం చేయాలి. అంటే దేవుని జ్ఞానంతో వాళ్ళని మార్చగలగాలి, మరి సరైన క్రమంలో నడిపించగలగాలి. అది దేవుని చిత్తం. అది ఒక సేవకుడిగా సేవడు పని సేవకు చేయాలి, మరి ఒక విశ్వాసుల పని విశ్వాసులు చేయాలి. నీకు ఏదైనా మేలు జరిగిందనుకో, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నాకు ఈ మేలు జరిగింది, దేవుడు గొప్ప అద్భుతం మా పట్ల చేశాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి నా తప్పులు ఒప్పుకున్నాను, నా పాపాలు క్షమించమని అడిగాను, నా మార్గాలు మార్చుకున్నాను, నా నోటి మాటలను నేను సరి చేసుకున్నాను, నా హృదయ ఆలోచనలు సరి చేసుకున్నాను, దేవుని పట్ల భయభక్తులు కలిగి నా తోటి వాళ్ళని ప్రేమిస్తున్నాను, నా పక్క వాళ్ళని ప్రేమిస్తున్నాను, నా భార్యను ప్రేమిస్తున్నాను, నా బిడ్డలను ప్రేమిస్తున్నాను, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమామయుడు. మరి దేవా నేను పాపునని ఇటువంటి మరి పాపాస్తుడైనా సరే దేవుని దగ్గర మోకాళ్ళుని ఆయన దగ్గర కన్నీటితో హృదయపూర్వకంగా చేసిన తప్పులు ఒప్పుకుని దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే దేవుడు వెంటనే క్షమించగలిగిన ఏకైక దేవుడు ఆయనే. యేసుక్రీస్తు అనేవాడు మరి ఆయన ప్రేమాస్వరూపైన ఎటువంటి వాడినైనా సరే నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల్ని రక్షించడానికి నేను వచ్చానన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మరి మనల్ని కూడా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువలో కార్చి ఆ రక్తం ద్వారాగా పాప విమోచన మనకు కలగజేసి నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా మనల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తుని మన కోసం తన కుమారుణ్ణి బలిచ్చిన గొప్ప దేవుడైన మరి ఆ బలిచ్చినప్పుడు ఆ యొక్క కుమారుని బలిచ్చాడు, కానీ మానవుడిగా పుట్టాడు కాబట్టి మానవ శరీరాన్ని మరి భూమి మీద వదిలేశాడు. మానవుడిగా చనిపోయాడు, దేవుని కుమారుడిగా మూడో రోజుని సజీవుడైన దేవుడు కుమారుడిని నేను నిరూపించుకోవడానికే మళ్ళీ తిరిగి మూడో రోజుని చనిపోయిన తెలిసాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన మానవుడిగా వచ్చి మన మానవ రూపాలని మనుషుల్ని మార్చడం కోసం మరి దేవునిలాగా వస్తే అది కుదరదు కదా. ఒకవేళ భయపడి మారుతారేమో, అలా కాదు కదా, ప్రేమతో మార్చాలి. ఇప్పుడు ప్రేమతో మార్చాలి తప్ప ద్వేషంతో భయపెట్టి మనం మార్చలేము. కాబట్టి ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయనే మానవ శరీరం ధరించి మానవ రూపాన్ని ధరించి మన దగ్గరికి వచ్చి మనల్ని మార్చడానికి తన సమస్తాన్ని దారబోసి ఆ శిలువలో కాచిన ప్రతి రక్తము బొట్టు మరి ఆయన బిడ్డలకు ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నశించిపోయిన వారిని వెతకి రక్షించడానికి వచ్చిన ఏకైక దేవుని కుమారుడైన కాబట్టి ఆయన మన కోసం మనం చేసిన పాపాలు నోటు ద్వారాగా మరి కాళ్ళు ద్వారాగా చేతుల ద్వారాగా ఆలోచన ద్వారాగా కంటి ద్వారాగా మరి చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించడం కోసం ఆయన మన పాపాల కోసం ఆయన శిక్ష అనుభవించి ఆయన మరి మరణించి ఆ శిక్షల గురించి ఒక పవిత్రమైన పరిశుద్ధుడైన మరి వ్యక్తి మరి అన్నిటిలోనూ పరిశుద్ధ కలిగి ఉన్న వ్యక్తి ఎవరైతే మరి ఆ యొక్క మరి ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆయన పాపాలను క్షమించడం కోసం ఆయన రక్తాన్ని కాల్చాడో
అప్పుడే పాప క్షమాపణ అనేది ఉంటుందని మరి గ్రంథాల్లో రాయబడినట్లు మరి ఆ విధంగా దేవుడు ఏ విధంగా అయితే గ్రంథాల్లో రాయబడిందో, దేవుడు ఏ విధంగా అయితే 2000 సంవత్సరాల క్రితం రాశాడు, అది చెప్పాడు, ప్రవచనాలు చెప్పాడు, ఆ విధంగానే దేవుడు అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పినట్లుగా ఆయన వాక్యం నెరవేర్చాడు, మాటలు నెరవేర్చాడు. కాబట్టి మరి ఆయన మన కోసం వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని కార్చాడు మన కోసం, మన బిడ్డల కోసం, మన బిడ్డల కోసం. మరి ఈ రోజుని ఆ దేవుణ్ణి మనం ద్వేషిస్తున్నాం. నువ్వు ఎవరినైనా ప్రేమించగలుగుతున్నావా? మేలు చేసిన వాడికి మేలు చేయగలుగుపోయినా పర్లేదు కానీ కీడు చేస్తున్నావు. మేలు చేసిన వాడికి మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయొద్దు అన్నాడు దేవుడు. నువ్వు ఎంతవరకు మేలు చేస్తున్నావు? నీకు మేలు చేసిన వాడినే టార్గెట్ చేసుకుంటున్నావు, నీకు మంచి చేసిన వాళ్ళే నువ్వు హింసిస్తున్నావు, దూషిస్తున్నావు, దుర్మార్గమైన పనులు చేస్తున్నావు. దేవుడు ఊరుకుంటాడా? నీ చింత యావత్తు నా మీదే అని దేవుడు మరి ఆయన చూసుకుంటానంటున్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, చూస్తున్న దేవుడు. మరి ఉదయాన్నించే సాయంత్రం వరకు ఆయన కన్నులు, యెహోవా కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాడు. మరి చూడు, ఇప్పుడు దేవుడు రాజు అయింది కూడా, ఆ రాజు గర్వపడ్డాడు కాబట్టి ఆడేవాడు మరి ధూపం వేయడానికి వాడు ఆడక్కర్లేదు, నేనే వేసుకుంటాను ఒక రాజుగా అన్నాడు. వెళ్ళాడు, ఆ యొక్క యాజకుడిని పక్కకు పొమ్మన్నాడు, నేనే వేస్తానని ధూపం పట్టుకెళ్ళి ఆ బలిపేట మీద పులిపేట మీద ఉన్నాడు. ధూపం వేసేటప్పటికి వాడికి ఏమైంది? వెంటనే కుష్టి పుట్టింది నొచ్చట మీద, చిన్న తెల్ల బొట్టు ఒకటే వచ్చింది. వెంటనే ఆ యాజకులందరూ మరి ఆ సైన్యాధిపతులు అందరూ అల్లిపోయారు. అయ్యబాబు దేవుడి శాపం వచ్చేసింది మేలకని వెంటనే లాక్కొచ్చేసారు బయటికి, దాని మీద నుంచి లాక్కొచ్చారు, చచ్చిపోతాడు. ఆ కుష్టితోనే చనిపోయాడు. ఎందుకంటే దేవుని పరిచయం అనేది, సేవకులు అనేది ఒక రాజు కాదు, ఒక గొప్పవాడు కాదు. సేవకులు అంటే దేవుని పరిచారకులు, పనివాడు. ఆ పనివాడిని మనం ద్వేషించకూడదు, కానీ నువ్వు ఇష్టమైతే నువ్వు, లేకపోతే మానే. ఎందుకంటే మరి చూడు, పెద్దలు చెప్తూ ఉంటారు, అమ్మో పులి బాబో పులి అని. మొట్టమొదట ఒక కొడుకుని అక్కడ ఎక్కడో ఉంటే ఆ యొక్క మూట ఏలగడితే అన్నంది, అక్కడ కొడుకుని కాపలా పెడితే ఇటు బాబోయ్ పులి అన్నాడట ఫస్ట్ని. మళ్ళీ రెండోసారి కాసేపు ఉన్నాక పరిగెత్తుకొచ్చేసారంట, వాళ్ళ పని మానేసి. రెండోసారి బాబు పులి అన్నాడంట, మళ్ళీ పరిగెత్తుకొచ్చారంట, ఏమీ లేదని నవ్వాడంట రెండోసారి కూడా. మూడోసారి నిజంగా పులి వచ్చింది. ఆ పులి వచ్చినప్పుడు అయ్యో అమ్మో పులి బాబో పులి అన్నాడట. వీడు ఇలాగే కేకత్తాడు, ఊరుకున్నాను, పులి తినేసింది అయ్యింది. అలాగే దేవుడు వస్తున్నాను 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 అంటాడు దేవుడు. ఆ రాళ్ళే ఎప్పుడో వస్తాడు, వచ్చినప్పుడు చూడొచ్చులు అంటారు. దేవుని కుమారుడికే తెలియదని చెప్పాడు ఆయన గ్రంథంలో చెప్పాడు. ఎవ్వరికీ తెలియదు దేవుని రాకడ. దొంగ ఏ సమయం వస్తాడో ఎవరికి తెలుసు? దొంగ ఏ సమయం వస్తాడో ఎవరికి తెలుసు? అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరికి వాళ్ళే ప్రశాంతంగా పడుకున్నాక తాళాలు వేసేసుకున్నాం, ఇంటి చుట్టూరు అన్ని సెక్యూరిటీ పెట్టేసుకున్నాం, సీసీ కెమెరాలు ఇట్టేసాం, ఇంకెవడో రాడనుకుంటాడు. ఆ సమయంలోనే ఏదో చేశాడు, అందులోకి ప్రవేశిస్తాడు. కానీ అలాగే దేవుడు నాకేమి పర్లేదు, నా ప్రాణమా తాగుము తినుము సుఖించుము అని మనం అనుకుంటాం. కానీ ఆ సమయం ఉంది దేవుడు వస్తాడు, ఆయన రాకడ. నువ్వు ఎలాగున్నావు? నీ పరిస్థితి ఏంటి? నీ నడవడికి ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నీది చెప్పగలుగుతున్నావు? మనం పాటించగలుగుతున్నామా? మనం వేసి దేవుణ్ణి నమ్ముకున్నామన్నాం, అనుకుని మనం జీవిస్తున్నాం తప్ప మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాం? దేవుడు చూస్తున్నాడు సుమా, ప్రతిదీ దేవుడు గమనిస్తున్నాడు సుమా. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అని బ్రతుకు. పర్లేదు, నీ కుటుంబం నీ బిడ్డలు ఆశీర్వదింపడతారు. అంతేగాని నన్ను ఎవడో చూడలేదని ఎప్పుడైతే అనుకున్నావో దేవుడు చూస్తున్నాడు. నీవు మాట్లాడుకోలేదు, నీ ఆలోచన దేవుడికి, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. నువ్వు పైకి మాట్లాడేది ఒకటి, లోపల అనుకునేది ఒకటి. దేవుడు చూస్తున్నాడు. ద్వేషం, అసూయ, కుళ్ళి, కపటం అది ఒక కుష్ఠరోగం లాంటిది. ఎందుకంటే ఈ ద్వేషం ఎప్పుడైతే నీలో ఉందో అది ఉడికిపోయి మరి ఏదో రోజున బయటపడుతుంది, అదే నీ పీకి గురవుతుంది. ఎందుకంటే జాగ్రత్త, కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టమన్నాడు దేవుడు. కోపపడు కానీ పాపం చేయొద్దు అంటున్నాడు దేవుడు. ఏం కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా? దేవుడు నాకు ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న వాడు కష్టాలు వస్తున్నాయి, కష్టాలు తప్పదు అది. ఎందుకంటే ఎక్కడైతే దేవుని బలంగా వాడబడతారో వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఎక్కడే వస్తాయి కష్టాలు, వాళ్ళకే వస్తాయి కష్టాలు, వాళ్ళే అనిపిస్తారు నరకం. ఎందుకంటే రేపు పొద్దున్న మరి అభివృద్ధి చూస్తారు వాళ్ళే. ఎందుకంటే బంగారాన్ని కొలుములో పెట్టి దాన్ని మరి ఆ వేడిలో మరి కరగదీస్తేనే కానీ దాని విలువ తెలియదు. తలతలాడిపోతుంది బంగారం.
ఒరిజినల్ బంగారంలా కనపడుతుంది. ఎందుకంటే అది వేడిలో కొలువులో కాలింది కాబట్టి. ఈ కష్టాల్లో దేవుని బిడ్డలకు కాలేరు కాబట్టి, ఈ కష్టాలు అనుభవించారు కాబట్టి, ఈ శ్రమలు అనుభవించారు కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఏలియా అంత కష్టం అనిపించాడు కాబట్టి, ఏలియా సరిపోతాడని కూడా తెలిసి భయపడిపోయి పారిపోయాడు. అయినా దేవుడు శాంతి ఇచ్చేశాడు కాబట్టి ఏలియాని దేవుడు శరీరంతోనే దేవుడు తీసుకెళ్ళాడు బయటికి. ఎంత గొప్ప అదృష్టం. దావీదు నా హృదయానుసారంగా అన్నాడు దేవుడు. దావీదు హృదయం నచ్చింది అంటే దేవుని చిత్తానంగా నడిచాడు కాబట్టి దావీదు నా హృదయానుసారంగా అన్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు మోసే. ఎంత గొప్పదండి. నువ్వు అటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావా? పెళ్ళానికి నువ్వు అంటే ఇష్టం ఉండదు, నువ్వంటే పెళ్ళానికి ఇష్టం ఉండదు. మీ ఇద్దరన్నా పిల్లలకి ఇష్టం ఉండదు, పిల్లలంటే మీకు ఇష్టం ఉండదు. అంటే జీవితాలు ఏ రోజున ఏమవుతాయో తెలియదు. ఈ రోజున కనపడుతున్నారు, రేపు మాయమైపోతున్నారు. నువ్వు దేవుని నమ్ముకున్నావా? దేవుని భయపడుతున్నావా? ఇది శాశ్వతం కాదు. రెండో జన్మ అనేది ఉంది. అదే దేవుని సన్నిధి. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళడానికి నీకు అర్హత ఉందా? నీ నడవడికి బాగుందా? నీ ఆలోచనలు బాగున్నాయా? నీ తలంపు బాగుందా? నీ ప్రవర్తన బాగుందా? అది చూసుకో. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఎదుటి వాళ్ళు ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే రాజు నువ్వు గర్వం ఎప్పుడు పడతావో అప్పుడే నీకు నాశనం స్టార్ట్ అయిపోయినట్లు లెక్క. నువ్వు అహానికి ఎక్కడ పోతావో అక్కడే నీకు నాశనానికి పునాది వేసుకున్నట్లు. ఎందుకంటే గర్వం అనేది నాశనానికి ముందు నడుస్తుంది. అహం అనేది దిగజారిపోతా ఒక పునాదే. నీ డబ్బును చూసి గర్వపడుతున్నావేమో, ఒకవేళ నీకున్నావు ఉద్యోగాన్ని బట్టి, నీకున్న అర్హతను బట్టి నువ్వు గొప్పపడుతున్నావేమో. జాగ్రత్త సుమా. నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడే, నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, నిన్ను ఆశీర్వదించింది దేవుడే. నీ కుటుంబానికి ఎన్ని విధాలుగా నేను దుర్మార్గునే అయినా నన్ను దేవుడు ఆశీర్వదించలేదా? నువ్వు నమ్ముకున్న వాళ్ళకి మీ కష్టాలు ఏంటి అంటాడు దేవుడు అని ప్రతి ఒక్కరు అంటారు. ఎందుకంటే వాళ్ళనే ఈరోజు రేపు మారతారని దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నతమైన స్థితిలో వాళ్ళని ఉంచుతాడు. వాడు వినలేదనుకో దేవుడు వదిలేస్తాడు. శపించే దేవుడు కాదు, ఆశీర్వదించే దేవుడే. అప్పుడు ఆయన కాపుదలుగా ఉన్న ఆయన కాపుదల పక్కన పెడితే మనం ఏమైపోతాం? ఒక్క క్షణంలో ఊపిరిపోతే ఆవరైపోతాం. ఏమైపోద్ది అప్పుడు? నిత్య నరకాగ్నిలోకి వెళ్ళి అమ్మో బాబు అన్న సావు కూడా నీ దగ్గరికి రాదు. జాగ్రత్త సుమా. దేవుడు చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడని మనం బ్రతకగలిగితే దేవుడు మనం ఉన్నతమైన స్థితిలో మనం ఉంచుతాడు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఉన్నామంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఇంత చక్కగా ఉండగలిగారు. మరి కాబట్టి మనము కూడా వాళ్ళని చూసి మనం కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు మనకి ఏదో ఇస్తాడని కాదు, కానీ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో అనిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో దేవుని సన్నిధిలో మరి మనం ఉండగలిగితే ఆకలి ఉన్నదో దప్పికూడదు, మరి ఏమీ ఉండవు. ఆనందంతో సంతోషంతో ఆయన సన్నిధిలో మరి గుళ్ళు ఉండదు, కపటం ఉండదు, ఎదుటి వాళ్ళని చూసి అసూయ పడతాం ఉండదు, కానీ సంతోషంతో ఆనందంతో ఆయన సన్నిధిలో మనం అనుక్షణము స్తుతిస్తాం. ఆనందం ఉండవు, ఆకలి దప్పికలు ఉండవు ఆయన సన్నిధిలో. మరి దేవుని రాజ్యంలో అటువంటి యోగ్యతను మనం కలిగి ఉన్నామా లేవని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడని మనం బ్రతకగలిగితే నువ్వు పక్కన వాళ్ళని, ఎదుటి వాళ్ళని, ఇటు వాళ్ళని, భార్యను ప్రేమించాలి, బిడ్డలు ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, బిడ్డలు ప్రేమించాలి, పక్క వాళ్ళని ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమతో సమాధానం చెప్పాలి. నువ్వు మాట్లాడేటప్పుడు ఎదురోడికి వెనుచొంపుగా ఉండాలి. అయ్యో ఇంకా 2 మాటలు చెప్తే బాగుండాలి, కానీ ఈ దొరడు వస్తున్నాడు ఇక్కడ బాబు ఏం మాట్లాడతాడని భయపడే స్థితికి తెచ్చుకోకూడదు. అది నీకు శాపం. దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తున్నాడంటే రేపొద్దున నువ్వు మారుతావు, దేవుడు తెలుసుకుంటావు, ఎదుటి వాళ్ళని ప్రేమిస్తావనే దేవుడు చేస్తాడు తప్ప నువ్వు విర్రవీగుతావు, ఎదురోళ్ళ మీద గొడవలు చేస్తావని నీకు దేవుడు ఇవ్వడం. నువ్వు మారలేదనుకో దేవుడు ఇది ఈ ధనం సిమెంట్లు కొడతాయి, మరి ఎలకలు కొట్టేస్తాయి, మరి సెగబట్టిపోతాయి. కానీ దేవుడిచ్చే ఆ పరలోక ధనం మరి ఎవరు కూడా తీయడానికి సరిపోరు. అదే నిత్యత్వానికే ఒక మార్గం. అది నీ యొక్క నడవడిక ప్రవర్తన దేవుడు మెచ్చుకోవాలి. నువ్వు లోపలోటి బయలోటి కాదు, కానీ హృదయంలో నుంచి వచ్చింది. మరి ఒకవేళ పొరపాటు అయితే మార్చుకుని ప్రేమించడం నేర్చుకో. మరి ప్రతి ఒక్కరు మనం దేవుడిని తెలుసుకుని దేవుని చిత్తానుసారంగా నడిస్తే దేవుడు మనం దీవిస్తాడు. మరి ఉజ్జియా రాజు అయ్యింది. ఆ రాజు చక్కగా మరి ఎంత అహంకారంతో ఉన్నాడు. అహంకారం ఆఖరికి కుష్ఠరోగంలో దించి చనిపోయాడు రాజు అయ్యింది. ఎందుకంటే దేవుని ఏ పని ఎవరు చేయాలో ఆ పని వాళ్ళే చేయాలి. నువ్వు ఎవరి మాటలో చేసి ఇష్టానుసారంగా నడిస్తే దేవుడు నిన్ను ఉరికొనేవాడు కాదు. మరి కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని మాటలు కానీ ఆలోచన కానీ నడవడికలు కానీ దేవుని చిత్తానుసారంగా ఉన్నామా లేదని మనం నడుచుకొని ప్రేమతో జీవించగలిగితే మరి దేవుడు మనం దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించగలగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి.
పరిశుద్ధులైన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు నాయన నీ సన్నిధిలోకి వచ్చి మాట్లాడేవు ప్రభా, నీకు వందనాలు. ఈ యొక్క కృపను బట్టి మీరు చెప్పిన మాటలు బట్టి వందనాలు తండ్రి. అటువంటి మనసు కలిగి హృదయం కలిగి నాయన నీ చిత్తానుసారంగా నీ బిడ్డలుగా మరి మేము ఉండటానికి మరి నడుచుకోవడానికి సహాయం చేయండి. మాలో లోపాలు ఉంటే సరిచేయండి, మా ప్రవర్తన సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి. నీ చిత్తానుసారంగా నడవడానికి మాకు సహాయం చేయండి. మాకు కావాల్సిన ప్రతి అవసరత తెచ్చండి. మేమేం మాట్లాడినా మాలో ఉండి మీరు మాట్లాడే మాట ప్రతి ఒక్కరికి నాయన వెనుసొప్పుగా ఉండాలి, కానీ న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. కానీ ప్రభా వంకర మాటలు వంకర బాధలు ఎదురోళ్ళకి బాధ కలిగించే మాటలు రాకూడదు. మన నాయన మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా శత్రువుని క్షమించండి, మమ్మల్ని కూడా క్షమించండి, నా బిడ్డలందరినీ మీరు క్షమించుకోండి. ఉన్నతమైన స్థితిలో ఉంచిన ప్రభా, ఇదిగో ఎంతోమంది మమ్మల్ని నాయన మా కుటుంబాన్ని ద్వేషిస్తున్నారు, మా నాయన దూషిస్తున్నారు ప్రభా. వాళ్ళని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఏమైతే ఏమి చేయలేని నిమిత్తం మాత్రమే సమస్తమును ఆయన జరిగించబోదు నువ్వే. యెహోవా నా పక్షాన్నుడిగా నాకు విరోధవుడు అని చెప్పినట్లుగా నాయన నువ్వు మా పక్షాన్నుడిగా మాకు విరోధవుడు. అలాగే ప్రభా మీరున్నారని నాయన మీకే సమస్తమును అప్పచెప్పుతాండి మేము నడుచుకుంటాం. మాతో మీరు మాట్లాడినప్పుడు వెళ్ళి ఆ కార్యక్రమం అంతట్లో మీరుండి మాతో మాట్లాడి మీ చిత్తానుసారంగా మనం నడిపించుకుంటాం. మీ యొక్క మరి చేతులకు అప్పగించుకుంటాం నాయన. మరి విన్నవారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, అవసరతలు తెచ్చండి, ఆశీర్వదించండి. మీరే సమస్త మహిమ ఘనత మీకు చెల్లించుకుంటాం. యేసు నామములో ప్రార్థించి మరి పెట్టుకుంటున్నాం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క అన్ని సహవాసం సహకారంతో నేను నడిపించాను దాకా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నామ పరిశుద్ధపడదు కాక, రాజ్యం వచ్చింది కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరింది కాక. మన దినాహారం మాకు దయచేయండి. మా ఇంట్లో అపరాధం చేసిన వాళ్ళు మీరు క్షమించినట్లు అపరాధం క్షమించండి. రాజ్యం శక్తి నిరంతరం ఇవన్నీ అవుతుంది. My dear Lord, the most beautiful 1,000,000. My dear Lord, the most beautiful 1,000,000 is a kingdom, yo is a power, yo is a glory forever. Amen. Yo is a kingdom, yo is a power, yo is a glory forever. Amen. Yeshua, Yeshua.